హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను వెట్లాండ్స్ గురించి చెప్తాను. వెట్లాండ్స్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు అంటే 2025 జనవరి నాటికి మనకు 85 ఉన్నాయి. ఓకే, బట్ ఈ 85కి ముందు ఎంతవరకు ఈ 5 కొత్తగా యాడ్ అయినాయి కరెక్టే. ఇంతకు ముందు వరకు ఏంటి అంటే 80 ఉన్నాయన్నమాట. ఈ 80 గురించి చదువుదాం, ఆ 5 అనేది మనం కరెంట్ ఇష్యూస్లో కవర్ చేద్దాం అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. జమ్మూ కాశ్మీర్ తీసుకోండి. సేమ్ నేషనల్ పార్క్స్ లాగే ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్న దాని మీద ఫోకస్ చేద్దాం, అంతేగాని వాటి స్పెషాలిటీస్ అవి కాదనమాట. అవి మీరు మళ్ళీ అయినా ఎక్కడైనా దొరుకుతుంది, అది ఇక్కడే కాదు కదా. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ మొత్తం మీరు నేర్చుకోవాలి అని చెప్పడం అనమాట. అందుకని ఈ కోడ్స్కి స్టిక్ అని ఈ వీడియో చేద్దాం, రైట్. జమ్మూ కాశ్మీర్ చూడండి, ఇట్లా రాసుకోండి. జమ్మూ కాశ్మీర్కి వచ్చేసరికి ఎస్విఎస్, సీతం వాకిట్లో సిరిమల చెట్టు ఉందా, దాన్ని ఏమనేవాళ్ళు, ఎస్విఎస్సి అని మూవీ అనేవాళ్ళు కదా. ఎప్పుడు ఆ మీడియా ప్రమోషన్ ఫంక్షన్స్లో సమంత అలాగే చెప్తుంది, ఎస్విఎస్సి అని చెప్పి. గుర్తుందా? సరే, గుర్తు లేకపోయినా పర్వాలేదు. ఎస్విఎస్ అని రాసుకోండి. తర్వాత ఇక్కడ ఒక హెచ్ పెట్టుకోండి. ఎస్ అంటే షాల్బాగ్, తర్వాత హొకిరే, ఊలర్ లేక్ అయితే గుర్తుని ఉంటుంది కదా అందరికీ, మెట్రాయిడ్స్ వల్ల వచ్చింది అన్నట్టుగా. తర్వాత హైగమ్, నెక్స్ట్ సురిన్సర్, మన్సర్. ఏంటి ఎట్లా గుర్తుపెట్టుకున్నాను, షాల్బాగ్ పైన కింద సురిన్సర్, మన్సర్. ఈ వర్డ్స్ రైమింగ్ ఒకేలాగా ఉంచండి, మన్సర్, సురిన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది ఎట్లా చూస్తారు, హొకేరా, ఓలర్, హైగమ్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఓకేరా, సాలార్ మూవీ, హాయిగా చూద్దాం. ఓకేనా, సరిపోయిందా? ఓకేరా, హొకేరా, సాలార్ మూవీ, ఊలర్ మూవీ, ఈయన ప్రభాస్ గారి సినిమానే సాలార్ మూవీ, హాయిగా చూద్దాం, అయిపోయింది. ఎల్ అంటే లడక్ వచ్చేసి T20 మ్యాచ్ గుర్తుపెట్టుకోండి. T20 సోకర్, టీ సైలెంట్ అనమాట ఇది. సోకర్ సోమోరారి. ఓకే, టీ సైలెంట్, సోకర్ సోమోరారి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. కోవిడ్ టైంలో మనకి ఏం టెస్ట్ చేశారు, PCR టెస్ట్ అయినా. అందుకని పీని లెఫ్ట్ సైడ్ ఫిక్స్ చేయండి, అప్పుడు మీకు వచ్చేస్తుంది PCR. హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిన వాళ్ళందరికీ PCR టెస్ట్ చేశారు. పీ అంటే ఏంటి, పోంగు డ్యాము, చంద్రతాలు, రేణుక. ఓకే, ఉత్తరాఖండ్ ఒకే ఒకటి అనమాట, అస్సాం. నెక్స్ట్ పంజాబ్లో 6 ఉన్నాయి. పంజాబ్లో రివర్సే 5 కదా. రివర్స్ అంటే కొంచెం వెట్టి ప్లేసెసే కదా, దాని పక్కనే ఉంది కదా, అందుకని 6 ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి ఈ ప్రోగ్రామ్ ఎవరు చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్నారు, అవునా. ఆ కౌన్ బనేగా కరోడ్పతి గారు ANR గారి నుండి చేస్తుంటే నాగార్జున గారు కాకుండా ఇక్కడ తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు, అవునా. అందుకని ఇంట్లో మాట్లాడేదంటే ఇది కౌన్ బనేగా కరోడ్పతి. HNR, ANR కదా, HNR అనుకున్నాం. KBK కేశవ్పూర్ మియాని. బియాస్ రివర్ ఉందా. అంజలి కాదండి, ఇది కంజలి. ఓకే, హొకిరా. బాక్రా నంగల్ ప్రాజెక్టు గుర్తుందా, రోపార్. ఓకే, ఇది పంజాబ్కి సంబంధించి. హర్యానాలో ఏమీ లేవు, 0. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఇవి నేర్చుకున్నాం మనం. ఉత్తరప్రదేశ్ని ఎలా చెప్తున్నామంటే ఇట్లా చూడండి ఒకసారి, ఇది ఒక బౌండరీ లాగా అనుకుందాం. ఈ బౌండరీకి ఎడ్జ్ వచ్చేసరికి అంతా SSSలో ఉన్నారు. RRR మూవీ ఉంది కదా, అలాగే యూపీలో SSS అనమాట. తర్వాత HUG హయ్యర్ ఎడ్యుకేషన్, UG గ్రాడ్యుయేషన్. ఓకే, వదిలేసేయండి. సంధి నవాబు సమోసా పార్వతీకి బాకీ ఉన్నారు, ఇది కోడ్ అనమాట. సంధి అనే అతను, నవాబ్ అనే పర్సను సమోసాని ఎవరికి బాకీ ఉన్నారంట, పార్వతీకి బాకీ ఉన్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, HUG హైదర్పూరు, అప్పర్ గంగా. సంధి నేషనల్ పార్క్, నవాబ్గంజ్ నేషనల్ పార్క్, దాన్ని ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ నేషనల్ పార్క్ అంటున్నారు. సమాస్పూర్ నేషనల్ పార్క్, సమోసా కాదు, నేను ఊరికే అన్నట్ల, సమాస్పూర్ నేషనల్ పార్క్. నెక్స్ట్ పార్వతి అగ్ర, బాకీ బకీరా. ఓకేనా, సరిపోయిందా, రైట్. నెక్స్ట్ SS కదా, సుర్ సరోవర్, సామాన్, సర్సాయి, నవర్ జీల్. ఓకే, ఈ సుర్ సరోవరే ఢిల్లీకి వాటర్ సప్లై చేస్తుంది అనమాట. సుర్ సరోవర్, సమన్, సర్సాయి, నవర్జీల్. నెక్స్ట్ బీహార్కి రండి. బీహార్ ఏంటి, కన్వర్తాల్. బీహార్లో ఉన్న నేషనల్ పార్క్ ఏంటి, బేట్లా నేషనల్ పార్క్, అంతేనా. అట్లా బీహార్ కన్వర్తాల్. నెక్స్ట్ జార్ఖండ్ 0. వెస్ట్ బెంగాల్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి.
సుందర్బన్ ముందే తెలిసిందే ఎలాగో. పైన ఈస్ట్ కోల్కతా, కోల్కతాలో ఈస్ట్ అని చెప్తున్నారు. ఒరిస్సా, ఒరిస్సా వచ్చేసరికి 6. పంజాబ్ కూడా 6 మనకు. ఒరిస్సా హ్యాస్ బెట్, బెట్ కట్టావా అంటున్నారు కదా. సో హ్యాడ్ బెట్ కట్టాను అని చెప్పడం హ్యాస్ బెట్. హీ హ్యాస్ బెట్ అన్నది ఏదో ఒకటి గుర్తుపెట్టుకుని హ్యాస్ బెట్ అనుకోండి. హ్యాస్ ఏంటి అక్కడ హీరాకుడ్ ప్రాజెక్ట్ ఉందా, ఆ ప్రాజెక్ట్ పేరు మీద కూడా హీరాకుడ్. తర్వాత ఇది అన్షుప. మనకు కర్ణాటక నేషనల్ పార్క్స్ చదివేటప్పుడు అక్కడ ఏం చదివాం, అంశు నేషనల్ పార్క్ చదివాం. ఇది అన్షుప. ఈ అన్షుప అనే హీరోయిన్ పేరులాగా ఉంది కదా. సరిస్కా, చూసారా సరిస్కా, అక్కడ కూడా మనం చదివాం. రాజస్థాన్ నేషనల్ పార్క్స్ చదివేటప్పుడు కీరవాణి గుర్తుపెట్టుకొని అని మిడ్ డే మీల్ స్కీమ్ ఇట్లా మాట్లాడారు, గుర్తుందా. నెక్స్ట్ బి బహితర్కనిక, సి చిల్క, టీ తంపారా. మీరు కాంతారా సినిమా చూసినారు కదా, కాంతారా లాగా తంపారా అనమాట. ఇది తంపారా. ఇది ఒక్కసారి చూసుకోండి. రాజస్థాన్ అయితే మనం ఏం చెప్పాం, సరిస్కా. బట్ మనం ఇప్పుడు ఒరిస్సా మాట్లాడుతున్నాం. ఒరిస్సాలో ఏం మాట్లాడుతున్నాం, వెట్లాండ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ కూడా ఎస్ ఉంది, అదేంటంటే సత్కోసియా అది సరిస్కా. ఓకే, ఇది సత్కోసియా, అది సరిస్కా. నెక్స్ట్ బైథర్కనిక, చిల్క, తంపారా. ఓకే, ఒరిస్సా క్లియర్. ఛత్తీస్గఢ్లో ఏమున్నాయి, ఏం లేవు, 0. మధ్యప్రదేశ్కి వచ్చేసరికి ఈ కోడ్ గుర్తుపెట్టుకున్నాం. మధ్యప్రదేశ్కి వచ్చేసరికి ఏమనుకుంటారంటే వైఎస్బిఎస్. రాజశేఖర రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటారా, లేకపోతే వైఎస్బిఎస్ ఎట్లా గుర్తుపెట్టుకుని మీ ఇష్టం. వైఎస్బిఎస్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు అన్నట్టున్నా గుర్తుపెట్టుకోండి. ఓకే, యశ్వంత్ సాగర్, సిర్పూర్. ఇటుపోతే భోజ్రాజు వాళ్ళు ఉన్నారు కదా, బోజ్. నెక్స్ట్ సాక్య సాగర్. ఓకే క్లియర్. మహారాష్ట్ర ఏంటంటే టిఎన్ఎల్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళ పేర్లు అనమాట ఇవి. అది అంత క్లారిటీ ఉండకపోయినా ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటే, మన మహారాష్ట్రలో 1853లో రైల్వే స్టేషన్ స్టార్ట్ చేశాం కదా, థానే టు ముంబై అని చెప్పి చదివి పెట్టాం. అదనమాట థానే క్రిక్, నందూర్ మధ్వేశ్వర్. మన గోదావరి రివర్ ఎక్కడ ఆరిజినేటు, మహాబలేశ్వరేనా, అట్లా నందూర్ మధ్వేశ్వర్. తర్వాత పైకి వెళ్తే లోపర్, ఇది ఒక లేక్ అనమాట. ఇదే కదా పింక్ కలర్లోకి అట్లా మారుతుంది అని ఎప్పుడు న్యూస్లో కూడా చదివాం. ఓకే, థానే క్రీక్, నందూర్ మధ్వేశ్వర్, లోపర్. గుజరాత్కి వచ్చేసి కేఎన్టీ ఉమెన్స్ కాలేజ్ అని గుర్తుపెట్టుకోండి. కేఎన్టీ కజాడియా, నాల్ సరోవర్, తాల్, వద్వానా. రాజస్థాన్కి వచ్చేసరికి రెండు ఏంటంటే సాంబార్ క్రీడ, సాంబార్ కెలాడియో ఏంటంటే సాంబార్ లేక్ కెలాడియో. గోవాలో నందా అని ఒకటే ఉంది. నెక్స్ట్ టిఎస్ ఏం లేవు, 0. ఏపీలో ఒకటే ఉంది, కొల్లేరు, అది ఫ్రెష్ వాటర్ ఇది. ఓకే, నెక్స్ట్ తమిళనాడు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే పవన్ కళ్యాణ్, పీవీకే, వీకేవి, వెంకట కవులు అని అప్పట్లో మన హిస్టరీలో చదవడం గుర్తుందా. ఆ వెంకట కవులు యూపీకి వెళ్ళారు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే ఒకసారి చూడండి మళ్ళీ. పవన్ కళ్యాణ్, వెంకట కవులు ఉత్తరప్రదేశ్కి వెళ్ళారు అని చెప్పి ఇక్కడ పైన ఎల్ని ఫిక్స్ చేయండి, పీని ఫిక్స్ చేయండి. రైట్. నెక్స్ట్ ఇది ఇటు జీ రాయండి, ఇటు విఎస్ రాసుకోండి. వెంకటేశ్వర స్వామి ఏదో ఒకటి, వెంకట కవులు అన్నారు కదా పైన, ఇట్లా ఇక్కడ విఎస్ రాయండి. తర్వాత కేకేజీ జీ, ఇది కోడ్ అనమాట. ఇది ఏంటంటే ఇది జస్ట్ ఇనిషియల్స్ రాసుకోండి. తర్వాత మీరు ఇట్లు బై యూసేజ్ ఆఫ్ ద వర్డ్స్ యూ కెన్ ఏబుల్ టు నో దనమాట. ఎట్లా అంటే ఇక్కడ అన్నీ ఈ వస్తాయి చూడండి. పల్లికారిని, కిల్లికారిని. ఓకే, పల్లికరిని, కిల్లికరిని. అందుకని పల్లిపట్టి ఇవి ఉన్నాయి కదా, వాళ్ళ పేర్లని ఇలాగే ఉంటుంది కదా తమిళ్ టెక్స్చర్లో, అందుకని అనమాట. వీటికి మధ్యలో వచ్చేసి వేదాంతం కదా. ఇక్కడ వీధి వచ్చే పేర్లు చాలా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎల్ అంటే ఏంటి, లాంగ్వుడ్ షోలా. ఓకే, లాంగ్వుడ్ షోలా. తర్వాత వి అంటే వెల్లోడ్ యూనివర్సిటీ ఉంది గుర్తుందా, అది కాదు కానీ ఇక్కడ చెప్తున్నా వెల్లోడ్. తర్వాత కరివెట్టి. నెక్స్ట్ వధువూరు, వెంకట కవులు దానికి చెప్పాను, వీకేవి అని రాసుకోండి అని దానికి అనమాట. కరివెట్టి, వధువూరు. తర్వాత యూపీ చెప్పగా ఉద్యమార్తాండపురం, పాయింట్ కాలింబర్. రైట్. నెక్స్ట్ పిచ్చవరం మ్యాంగ్రోవ్స్.
నెక్స్ట్ వీటిలో చాలా కొన్ని కొత్తగా యాడ్ చేసినవి ఉన్నాయి. ఓకేనా, నేను అందుకే అనమాట 85 ఎందుకు చెప్పలేదంటే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. 80 వరకు నేర్చుకుంటారు ఎలాగో, అది నేర్చుకున్న అలాగే రిమైనింగ్ ఏం వచ్చినా వాల్యూ అడిషన్ లాగా చేద్దాం. అందుకే ఇంకా కోడ్లు ఏం మార్చట్లేదు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి విఎస్ వెంకటేశ్వర స్వామి అన్నాను కదా, వెంబనూర్. ఎస్ సుచింద్రం తెరూర్. అమ్మాయి పేరు అనుకోండి, లేకపోతే ఏమన్నా అనుకోండి, సుచింద్రం తెరూర్. ఇక్కడికి రండి, జిఓ గల్ఫ్ ఆఫ్ మన్నర్. ఇది అందరికి గుర్తుంటుంది, గల్ఫ్ ఆఫ్ మన్నర్ ఎలాగో. తర్వాత ఒక గుడి వస్తుంది, 2 కులాలు వస్తాయి. చిత్రగుడి, కుందా కులం, కంజీరాన్ కులం. వాళ్ళు లాస్ట్లో పేర్లో ఎన్ అని యాడ్ చేస్తారు కదా, శ్రీనివాసన్, గుణశేఖరన్, ఇట్లా. కుందాన్ కులం, కంజీరన్ కులం, చిత్రగుడి. ఒక గుడి గల్ఫ్ ఆఫ్ మన్నర్, గల్ఫ్కి వెళ్తే గుడికి వెళ్ళారు, చిత్రగుడి. అక్కడ 2 కులాలు ఉన్నాయి, కంజీరన్ కులం, కుందాన్ కులం. అక్కడ ఇంకో అమ్మాయి ఉంది, సుచింద్రన్ తెరూర్, వెంబను. ఇదనమాట ఏంటి కోడ్, పీవీకి. నెక్స్ట్ కేరళకి రండి. కేరళకి వచ్చేసరికి వసంతి అనే అమ్మాయి గుర్తు రావాలి మీకు. వసంతి ఎలా అంటే వసంతిలో వి, ఎస్, సా, ఏ, వసంతి. ఎట్లా అంటే వెంబనాడు కోడ్. వెంబనాడు ఆల్రెడీ మనం ఇన్నాక కూడా చదివాం, వెంబన. ఇది వెంబనూర్. ఓకేనా, ఇది వెంబనూర్. ఇక్కడ చూడండి వద్వూర్. కొంచెం గుజరాత్ దగ్గర మనం వద్వానా చదివాం, దానికి రియలిస్టిక్గా ఉంది కదా. ఇది వెంబనూర్. ఇది వెంబనాడు కోల్. సంస్థన్ కొట్ట, అష్టముడి. కర్ణాటకకు వచ్చేసేయండి. ఇప్పుడు కర్ణాటక వచ్చేసరికి ఆర్ఎంఏ, ఏఎస్ గుర్తుపెట్టుకోండి. ఆర్ఎంఏ ఇట్లా వెళ్ళండి, ఏఎంఆర్ కాకుండా ఆర్ఎంఏ పెట్టుకోండి. రంగనాథ్ తిట్టు కొత్తగా యాడ్ చేశారు, గుర్తుందా. నెక్స్ట్ మగధికేరి, అంగనాశిని, సముద్రం కాబట్టి మధ్యలో ఉంది ఇట్లా. ఓకే, ఇప్పుడు నార్త్ ఈస్ట్ చూద్దాం. నార్త్ ఈస్ట్లో 4 ఉన్నాయి. మొత్తం మెయిన్ ల్యాండ్ మీద ఎక్కువ ఉన్నాయంట. ఎట్లా అంటే సిక్కింలో 4 ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో 0, అస్సాంకి వచ్చి డీబీ. ఇందుకే అనమాట అక్కడ డిఎస్డిపి అని చెప్పాను, గుర్తుందా. కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి ఇట్లా చెప్పాను, డిఎస్డిబి అని చెప్పి. డీబీ అని చెప్పి అంటే డీపర్ బీల్ అనమాట. అక్కడ డిఎస్ అంటే దిబ్రూ షైకోవా, డిపి అంటే దిహాంగ్ పట్కాయ్. నెక్స్ట్ మేఘాలయ 0, నెక్స్ట్ నాగాలాండ్ 0, మణిపూర్ లోక్తాక్ లేక్. మణిపూర్ అల్లర్లు గుర్తుందా. మిజోరాం పాలు, మిల్క్ అంటే పాలే కదా. త్రిపుర రుద్రసాగర్, ఒక సాగరం. ఓకే, ఇక్కడికి మనం 80 వెట్లాండ్స్ కంప్లీట్ చేసాం. ఒకసారి కోడ్ చూడండి, వెంటనే 1కి 2 సార్లు మీరు పేరు చదివితే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, అది నో ఇష్యూస్ అనమాట. జమ్మూ కాశ్మీర్కి ఏమని కోడ్ చెప్పాను, ఎస్విఎస్ ఇట్లా హెచ్హెచ్ రాయండి అని చెప్పాను. లడాక్ T20 చెప్పాను. హిమాచల్ ప్రదేశ్ ఏంటి, పీసీఆర్ టెస్ట్ అని చెప్పాను హిమాచల్ ప్రదేశ్కి, అవునా, పీసీఆర్ టెస్ట్. ఉత్తరాఖండ్లో అసాను. పంజాబ్కి వచ్చేసి ఏంటి, కౌన్ బనేగా కరోడ్పతి హెచ్ఎన్ఆర్ చెప్పిన. హర్యానా ఇవ్వలేదు. యూపీకి ఏంటి, RRR లాగా ఎస్ఎస్ గుర్తుపెట్టుకోండి. తర్వాత హెచ్, హైయర్ ఎడ్యుకేషన్, అప్పర్ గ్రాడ్యుయేషన్ లేకపోతే అండర్ గ్రాడ్యుయేషన్, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత సంధి, నవాబ్ అనే 2 సమోసా ఎవరికి బాకీ ఉన్నారు అంట, పార్వతి అనే అమ్మాయికి బాకీ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ బీహార్లో కన్వర్ థాల్. జార్ఖండ్లోకి వచ్చేసరికి 0. వెస్ట్ బెంగాల్లో 2 ఉన్నాయి, ఈ 2 వాటి పేరు మీద ఉన్నాయి, సుందర్బన్, ఈస్ట్ కోల్కతా. నెక్స్ట్ ఒరిస్సాకు వచ్చేసరికి హీరాకుడ్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి హ్యాస్ బెటర్, ఇది గుర్తుపెట్టుకోమని చెప్పాలి. ఈ బెట్ అంటే ఇక్కడ BCT తీసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎస్ అంటే సత్కోసి. రాజస్థాన్లో అయితే సరిస్కా నేషనల్ పార్క్ ఉంది. ఛత్తీస్గఢ్లో ఏం లేవు. మధ్యప్రదేశ్కి వచ్చేసరికి వైఎస్ భారతిని గుర్తుపెట్టుకోమన్నా. ఓకే, వైఎస్బిఎస్. మహారాష్ట్ర TNL. గుజరాత్ KNT ఉమెన్స్ కాలేజ్ గుర్తుపెట్టుకోమన్నా. రాజస్థాన్ ఏంటి, సాంబార్ క్రీడ గుర్తుపెట్టుకోమన్నా. గోవాలో నందర్. తెలంగాణలో ఏమిలు. ఏపీలో కొల్లేరు. తమిళనాడుకి వచ్చేటప్పుడు 16 ఉన్నాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే తమిళనాడులో 16 ఉన్నాయి, అవునా. తర్వాత యూపీలో 10 ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత పంజాబ్, ఒరిస్సా 6 ఉన్నాయి. ఓకే, రైట్. తమిళనాడుకి వచ్చేటప్పుడు చూడండి ఏమున్నాయి, పవన్ కళ్యాణ్, PVK. పవన్ కళ్యాణ్, వెంకట్ కౌలు కలిసి యూపీకి పోయారు. ఎందుకోసం పోయారంట, వెంకటేశ్వర స్వామి కోసం పోయారు. ఇట్లా ఈ కోడ్ని లింక్ చేసుకోండి. కాకపోతే ఏ ప్లేస్లో ఏది ఉందో క్లారిటీగా గుర్తుండాలి. తర్వాత Pని ఫిక్స్ చేయండి, Lని ఫిక్స్ చేయండి. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అన్నారు కాబట్టి Gని ఫిక్స్ చేయండి. LPG గ్యాస్ లాగా ఉంది చూసారా, ఈ లైన్ అంతా LPG గ్యాస్ లాగా. LPG కాబట్టి ఇదేంటి, KKG. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం రాసుకుంటారంటే పవన్ కళ్యాణ్,
వెంకట కవులు యూపీకి వెళ్ళారు. ఎందుకోసం? వెంకటేశ్వర స్వామి కోసం. ఓకే. తర్వాత ఎల్పిజి గ్యాస్ కేకేజీ. ఇప్పుడు కోడ్ గుర్తుంటుంది. నెక్స్ట్ కేరళ వసంతి అనే అమ్మాయి. కేరళ అమ్మాయి వసంతి. కర్ణాటక ఆర్ఎంఏ. లేకపోతే ఏఎంఆర్, మీ ఇష్టం, ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఏఎంఆర్ అన్నా గుర్తుపెట్టుకోండి. ఏఎస్. ఇంకా అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ఏమీ లేవు, గుర్తుపెట్టుకోండి. అస్సాం స్టేట్ ఒకటి గుర్తుండాలి. మణిపూర్, మిజోరం, త్రిపుర. అంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఇట్లా ఉంటుంది మనకు. నెక్స్ట్ అస్సాం వస్తుంది, తర్వాత మేఘాలయ వస్తుంది, తర్వాత నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. అంటే ఇక్కడ అస్సాంలో ఉంది, మణిపూర్లో ఉంది, మిజోరంలో ఉంది, నెక్స్ట్ త్రిపురలో ఉంది. అంతే వెట్లాండ్స్కి సంబంధించి మొత్తం 80 అయ్యాయి. ఒకసారి చూడండి మొత్తం అన్నీ ఒకసారి ఫస్ట్ నుంచి. జమ్మూ కాశ్మీర్ నుంచి రండి. 5, 2, 3, 1 అన్నీ మొత్తం కలిపి 80. 5, 2, 5, 2, 7, 7, 3, 10, 10, 1, 11, 11, 1, 6, 17. అవునా? 17, 1, 10, 27. బీహార్ 27, 1, 28. వెస్ట్ బెంగాల్ 30. ఒరిస్సా 36. మధ్యప్రదేశ్ 4, 36, 40, 43, 47. నెక్స్ట్ 49, 50, 51, 51, ఒక 6 వేసుకోండి. 57, ఒక 10, 67. 67 వచ్చినాయి. కేరళ ఒక 3, 67, 70. కర్ణాటక ఒక 5, 67. 70 కదా, 75, 75, 76 వచ్చినాయి. ఇదిగోండి, ఇది మర్చిపోయాం, నందాని. 76 వచ్చి, ఈ నార్త్ ఈస్ట్ అన్నీ కలిపి 4 వచ్చి 80. సరిపోయిందా? అంతే అనమాట వెట్లాండ్స్కి సంబంధించి. ఓకే, బాయ్.